హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నపటల్ కల్చర్ థింగ్స్. చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత మేము మళ్ళీ మా పొలం దగ్గరికి అయితే వచ్చినాం. ఈ గాలి, ఈ పచ్చని చెట్లు అన్నీ చూస్తుంటే మైండ్ మొత్తం ఫ్రెష్ అయిపోతుంది. డైలీ లైఫ్లో వర్క్ టెన్షన్స్ అండ్ సిటీ నాయిస్ మధ్య పొలం అంటే ఒక సపరేట్ వరల్డ్గా అనిపిస్తుంది. పొలం దగ్గరికి వెళ్తున్నాం అంటేనే ఎర్లీ మార్నింగే లేస్తాం, తొందరగా రెడీ అవుతాం అన్నట్టు. ఎందుకంటే పొలం దగ్గరికి వెళ్ళాలని చాలా ఇష్టం ఉంటుంది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కాబట్టి చాలా బోర్ కొడుతుంది. ఈరోజు పొలం దగ్గరికి వెళ్ళాలని మేము ఎర్లీ మార్నింగే లేసినాం అన్నట్టు. చక్కగా మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు పొలం దగ్గరికి వెళ్తున్నామని. 5 ఎకరాల్లో వేసిన పొలం అండి ఇది, మా అమ్మ వాళ్ళది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ భూమిని చూస్తుంటే ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఎందుకంటే నా చిన్నతనం నుంచి నేను పొలం చూస్తూనే పెరిగాను అన్నట్టు. అందుకే నాకు ఒక ఎమోషనల్ ఫీలింగ్ పొలం అనగానే. గ్రీనరీ, ఈ సైలెన్స్ అనేవి అన్నీ కలిసి ఒక పీస్ని అయితే ఇస్తే మనకి. ఈ ప్లేస్లో ఉండే హ్యాపీనెస్ సిటీలోనైతే దొరకదు. ఒక ఎకరంలోనైతే పత్తి అయితే వేసిర్రు. దీన్ని ఏరడం అయితే అయిపోయింది. ఇంకా 2 times ఏరితే దీని యొక్క పని అయితే అయిపోతుంది. మీకున్న బిజీ లైఫ్లో కూడా కొంచెం టైం తీసుకొని మీ ఊరు, మీ పొలము, మీ యొక్క ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్న ప్లేస్కి అయితే విజిట్ చేయండి. మీ మైండ్ అనేది ఆటోమేటిక్గా రిఫ్రెష్ అనేది అయిపోతుంది. ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి పల్లెటూళ్ళలో అయితే దొరుకుతాయండి. పొలం దగ్గరనైతే మందు బస్తాలు, అగ్రికల్చర్ సంబంధించిన ఐటమ్స్ పెట్టడానికి, మరియు కూర్చొని అన్నం తినడానికి, రెస్ట్ తీసుకోవడానికి అయితే ఇక్కడ కొట్టం అయితే వేసిర్రు అమ్మ వాళ్ళు. ఇంటి దగ్గరనైతే ఎన్ని రకాల కర్రీస్ ఉన్నా కూడా మనకు అన్నం తినాలనిపించదు. బట్ పొలం దగ్గరికి వచ్చి చట్నీ వేసుకొని తిన్నా కూడా అది వేరే ఫీలింగ్ అనేది కలిగిస్తుంది. మేము ఆఫ్టర్నూన్ అయిందని అన్నం తినడానికి అయితే వచ్చినాము. ఇక్కడ అరటి చెట్టు ఉంది. అరిటాకులో అన్నం తింటే అది వేరే ఫీలింగ్ ఉంటుంది. ఇంకా మా పిల్లలు అయితే ఇంటి దగ్గర అన్నం తినడానికి చాలా మారం చేస్తారు. బట్ ఇక్కడ పొలం దగ్గర కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా చూపించారు తినడానికి. ఎందుకంటే అరటాకులా కదా, వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇది రబీ సీజన్ కాబట్టి వర్షం అనేది తక్కువ ఉంటుంది. అందుకనే ఎండాకాలం నీరు సరిపోవని టమాటా, కూరగాయ చెట్లు అయితే ఇక్కడ పెట్టేసిర్రు. అంతకుముందు ఇందులో వారేసిర్రు అన్నట్టు. సిటీ లైఫ్ అంటేనే బిజీ లైఫ్. మార్నింగ్ వెళ్ళాలి, ఈవినింగ్ రావాలి, అదే లైఫ్ ఉంటుంది. బట్ ఇక్కడ నా ఒపీనియన్ అయితే చెప్తున్నా, వ్యవసాయం చేసే వాళ్ళ యొక్క లైఫ్ అనేది గుడ్ లైఫ్గా చెప్పవచ్చు. ఎందుకంటే వారి దగ్గర స్ట్రెస్ లేకుండా తమ యొక్క పనిని తమ నచ్చినట్టు, తమకు వచ్చినట్టు, తమ టైమింగ్ ప్రకారము చేసుకుంటూ, ఎవరి దగ్గర కూడా బానిసత్వంలా కాకుండా స్వతంత్రంగా పని చేసుకునే ఫీల్డ్ ఏదైనా ఉందంటే అది అగ్రికల్చర్ అని చెప్పవచ్చు. ఇవైతే పాలకూర, తోటకూర అలికారు. దీన్ని మార్కెటింగ్ చేయడం కూడా అయిపోయింది. మళ్ళీ దున్నేసి మళ్ళీ ఫ్రెష్గా పెడతారంట. మా అమ్మ వాళ్ళే కొంచెం సిటీకి దగ్గర ఉంటుంది కాబట్టి ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు అనేది ఎక్కువ పెడతారు. ఇప్పుడు శివరాత్రి అయితే వస్తుంది కదా, కన్నగడ్డ కూడా పెట్టారు. మేము వచ్చినామని కన్నగడ్డ కూడా తవ్వుతుండు, కొంచెం ఉడకబెట్టుకుందామని. కన్నగడ్డ అనేది 2 monthsకి ఈ స్వీట్ పొటాటో వల్ల అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నది. షుగర్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. మరియు హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పవచ్చు. మా సైడ్ ఉన్న చాలా విలేజెస్లలో ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ పండిస్తారు. బట్ రీసెంట్గా ఈ కోతుల వలన అయితే చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే ఆకుకూరలు తెంపేయడం కానీ, టమాటాలు, కూరగాయలు తెంపేయడం కానీ కోతులు అనేవి అన్నీ నాశనం చేస్తున్నాయి అన్నట్టు, తెంపి పడేస్తున్నాయి. అంటే 2 days బ్యాక్ కూడా మా పొలం దగ్గరికి అయితే ఒక 60 నుంచి 70 కోతులు అయితే వచ్చినాయట. మా నాన్న మీదకి అయితే కరవడానికి ఇట్లా సింగిల్గా ఒక పర్సన్ అయితే పొలం దగ్గర పని చేసుకోవడానికి కూడా పాసిబుల్ లేకుండా పోతుంది అన్నట్టు. ఈ కోతులకు సంబంధించి ఏదైనా సొల్యూషన్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా విలేజెస్ చాలామంది సఫర్ అవుతారు. దీనికైతే సొల్యూషన్ అయితే కంపల్సరీగా కావాలి అందరికీ. అంటే చాలామంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యే జీవిస్తున్నారు కాబట్టి దానికి ఒక సొల్యూషన్ అనేది కావాలి. ప్రభుత్వం కూడా కొంచెం చర్యలు అనేది తీసుకోవాలి కోతుల గురించి. మా నాన్న కూడా ఫీల్ అవుతుండు, ఈ కన్నగడ్డని అయితే చాలా రోజు నుంచి కాపాడుతున్నా. బట్ ఈ 15 days అయితే మన శివరాత్రి వరకు అయితే ఇది మార్కెటింగ్ చేయొచ్చు అని అనుకుంటుండు. బట్ ఈ కోతులు అనేవి ఏ టైంలో వచ్చి దాన్ని పాడు చేస్తాయని టెన్షన్ అనేది పడుతుండు. అందుకే ఎర్లీ మార్నింగే పొలం దగ్గరికి వెళ్తాడు, నైట్ వరకు అక్కడే ఉంటాడు అన్నట్టు కావాలి. ఎవరికైనా పండించిన పంట నష్టం కలుగుతుందంటే చాలా బాధపడతారు కదా, మా నాన్న కూడా అంతే ఫీల్ అవుతాడు.
కొన్ని సొరకాయలు మార్కెట్ తీసుకెళ్దామని అనుకున్నాడట. బట్ సొరకాయలన్నీ తినేసినాయంట. ఇక్కడ అరటి చెట్లు ఉండే, అరటి చెట్లు కూడా మొత్తం మిరిసేసినాయి అన్నట్టు. చాలా బాధపడ్డాడు పాపం, అన్నీ ఖరాబ్ చేసినాయని. బట్ ఏం చేస్తాం, ఆ కోతులను మనమేం చేయలేం కదా. ఒక మాటలో చెప్పాలంటే రైతు యొక్క జీవితం సూర్యుడు లేవకముందే రైతు రోజు మొదలవుతుంది. చేతిలో పనిముట్లు పట్టుకొని, మనసులో ఆశ పెట్టుకొని పొలాల మీదకి నమ్మకంతో వస్తాడు. వర్షం వస్తే ఆనందపడతాడు, రాకపోతే ఆలోచిస్తాడు. ఇదే రైతు యొక్క జీవితం. ఏది ఏమైనా కానీ ఈ మట్టితో అయితే రైతుకైతే చాలా అనుబంధం అయితే ఉంటుంది. విత్తనం వేసేటప్పుడు అయితే చాలా ఆశతోని పంటనైతే వేస్తాడు. పంట పెరుగుతుంటే ఎంతో సంతోషిస్తాడు. కోత సమయంలో చాలా గర్వంగానైతే ఉంటాడు. మనకి అన్నం పెట్టే చేతులే రైతు చేతులు. ఎందుకంటే వాళ్ళు పండిస్తేనే మనం తింటున్నాం. మీరు అనుకోవచ్చు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం కదా అని, కానీ రైతు చేసే కష్టం అయితే మనం చేయలేము. సింపుల్గా చెప్పాలంటే నిజమైన సంతోషం ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క పేరు మీరు చెప్పగలరా అదేమిటో అని? ఇది టమాటా తోట అండి. ఇప్పుడిప్పుడే కాయలు కాస్తున్నాయి. ఇంకా 15 days వరకు అవి కాయలు పండుతాయి. ఇదండి మా పొలం దగ్గర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.